వీక్షణం. లాస్ వేగస్ తెలుసు కదా, ఇప్పుడు ఈ లాస్ వేగస్ మినీ వెర్షన్ భీమవరానికి వచ్చేసిందట. ఎక్కడి లాస్ వేగస్, ఎక్కడి భీమవరం అనే కదా మీ డౌట్. ఈ విషయాలన్నీ తెలియాలంటే భీమవరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. సంక్రాంతి అయిపోయిన నెలలు గడుస్తున్నా అక్కడ పండగ జోష్ ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుందో తెలుసుకోవాలి. అమెరికాలో లాస్ వెగాస్, ఏపీలో భీమవరం. పండుగతో పని లేకుండా పందాలు, హౌస్ఫుల్ కలెక్షన్స్తో పేకాట క్లబ్లు, చేతులు మారుతోన్న కోట్లాది రూపాయలు. భీమవరం జూదగాళ్లకు కేరఫ్గా మారుతుందా? సంక్రాంతి వచ్చిందంటే పందాలు, పేకాట సీజన్ వచ్చినట్టే. గోదావరి జిల్లాలు, అందున ముఖ్యంగా భీమవరం ప్రాంతానికైతే కోటీశ్వరులు క్యూ కడతారు. పండుగ 4 రోజులు భీమవరంలో కోడి పందాలు చూసి, కోడి పందాల మాటున ఇక్కడ జరిగే జూదంలో రాత్రి పగలు తేడా లేకుండా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. పోలీసులు సైతం పండుగ 4 రోజులు అటువైపు కన్నెత్తి చూడకుండా కనీసం ఆ ఊసే లేనట్లు వ్యవహరిస్తుంటారు. ఇదంతా పండగ నాటి ముచ్చట. ఈ పండుగ 4 రోజులు ఏం సరిపోతాయి అనుకున్నారో ఏమో. భీమవరంలో కొంతమంది సిండికేట్ గా మారి 365 రోజులు జూదానికి కేరఫ్ అడ్రస్ గా భీమవరాన్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై భీమవరం వాసులు మండిపడుతున్నారు. చెప్పుకోవాలంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం ఎంతో జోరుగా ఉందో, మరి పేకాటలు కానీ, అలాగే ఈ క్లబ్బులు కానీ, జోదాలు కానీ, ఇవన్నీ కూడా ఈ జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎంత పెచ్చుకేరి మీరిపోయినాయి అంటే అసలు కోట్లలో ఈ వ్యాపారం జరుగుతుంది ఎక్కడ చూసినా. ఈ అనేక చోట్ల క్లబ్బులని కొన్ని బహిరంగంగా ఉన్నాయి, బహిరంగం కాని ప్లేసులు ఇంకా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా మరి కోట్లాది రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. కానీ ఎంతో మంది పేదవాళ్ళు మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పేద మధ్య తరగతి ప్రధానికం ఉంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాగే వ్యవసాయ రంగం, అలాగే రైతు రంగం, ఇదంతా కూడా ఇన్ని రంగాలు మన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటే ఈ రంగాలకు సహకారం చేయాల్సినటువంటి వీళ్ళు ఈ క్లబ్బుల్లో కోట్ల రూపాయలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. అమెరికాలోని నెవడా స్టేట్లో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంతో పాటు జూదాలకు, పేకాటలకు, విందు వినోదాలకు, విలాసాలకు లాస్ వెగాస్ కేరఫ్. ఇంచుమించుగా భీమవరం కూడా లాస్ వెగాస్ ను తలపించేలా డెవలప్ అవుతోంది. గత 10 నెలలుగా ఇక్కడ పేకాట జోరుగా సాగుతోంది. పట్టపగలు కొన్ని క్లబ్బుల్లో విచ్చలవిడిగా జరుగుతున్న పోలీసులు అటువైపు చూడటం లేదంటూ మండిపడుతున్నారు భీమవరం ప్రజలు. గత 10 నెలలుగా భీమవరంలో కొన్ని ప్రధాన పేకాట క్లబ్లు పూర్తి స్థాయిలో హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయట. భీమవరంలో చాలా పెద్ద క్లబ్ గా పేరు తెచ్చుకున్న దాంట్లో అయితే ఏకంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆటకు 5 లక్షల వరకు జూదం జరుగుతుందని భీమవరంలో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్లబ్ల ద్వారా నెలకు 100 కోట్లలో ఆదాయం వస్తుందట. కాయ్ రాజా కాయ్ అంటూ గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదు? కోట్ల కొద్దీ డబ్బు చేతులు మారుతుందన్న ప్రచారం సాగుతున్నా ఎవరికి ఎందుకు పట్టడం లేదు?
భీమవరంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం గురించి పెద్దగా బయటకు రావటం లేదని టాక్. గత 10 నెలలుగా భీమవరంలో ఉన్న క్లబ్లలో ఉన్న రికార్డులను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు స్థానికులు. నాణ్యమైన విద్య అందించేందుకు ఎంతో పేరు తెచ్చుకున్న ఇంజనీరింగ్ కాలేజీలు, పెద్ద మెడికల్ కాలేజీలున్న భీమవరం ఇప్పుడు పేకాటలో రాష్ట్రంలోనే ముందుండేలా చేయటంపై భీమవరం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేకాటతో సాధారణ మధ్యతరగతి ప్రజలు జేబులు గుల్ల చేసుకుని నిర్వాహకుల జేబుల్లోకి కోట్లాది రూపాయలు చేరుతున్నాయి. సంక్రాంతి పండుగ 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భీమవరం పేరు మారుమోగుతుందంటే అదొక సరదా కార్యక్రమంగా తీసుకున్నా ఇప్పుడు పేకాటలో అంతకు మించి పేరు తెచ్చుకోవటానికి కారకులు ఎవరంటూ భీమవరం వాసులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే కాకిలు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయటం లేదనే చెప్పాలి. క్లబ్లలో జూదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. పోలీసులకు భయపడుతూ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో 1000-2000కు పేకాట ఆడే సామాన్య పందెంరాయులను పోలీసులు వేటాడి వెంటాడి పట్టుకుంటున్నారు. పోలీసులకు కనబడకుండా చెరువుగట్ల మీద, తుమ్మ చెట్ల కింద లారీల్లో పేకాట ఆడుతుంటే డ్రోన్లు ఎగరేసి మరీ వీడియో సాక్ష్యాలతో సహా పట్టుకునే పోలీసులకు నగరం నడిబొడ్డున కోట్లాది రూపాయలతో పేకాట ఆడుతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదనే విమర్శలొస్తున్నాయి. అటు నేతలకు ఇటు కనిపించని 4వ సింహానికి అందాల్సిన వాటాలు క్రమం తప్పకుండా అందుతున్నాయని, అందుకే క్లబ్బుల్లో పెద్ద ఎత్తున పేకాట జరుగుతున్నా పట్టించుకోవటం లేదని విమర్శలొస్తున్నాయి. భీమవరంలో ప్రస్తుతం పేకాట నడుపుతోన్న క్లబ్ల ద్వారా నిర్వాహకులు నెలకు కోట్లాది రూపాయల ఆదాయం సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే భీమవరంలో జూదం 3 ముక్కలు 6 పేకలు అన్నట్టుగా సాగిపోతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల జూదగాళ్లకు భీమవరం కేర్ఎఫ్ అవుతుందన్న టాక్ నడుస్తోంది. మరి ఇప్పటికైనా పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తారా లేదా అనేది చూడాలి. ఇస్పేట్ రాజాలకు ఇకనైనా చెక్ పడుతుందా, లేక పేకాట హబ్గా భీమవరం పేరు మారుమోగిపోతుందా? ఈ క్లబ్లకు ఎండ్ కార్డు పెడతారా? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే ఆన్సర్ వస్తుందని ఆశిద్దాం. For more videos like this, subscribe Big TV channel.